ఒకప్పుడు ఒక హోటల్ చాలా ప్రసిద్ధి పొందింది. భోజనం చాలా బాగుంటుంది అనే పేరు తెచ్చుకుంది. దాంతో ఆ హోటల్కి చాలామంది వచ్చి వెళ్ళేవారు. రోజు కూడా భోంచేసి వెళ్ళేవారు. అప్పుడు ఒక అతను రోజు వచ్చి భోజనం చేసేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవాడు. అది గమనించిన ఒక వ్యక్తి 4 రోజుల పాటు గమనించి 5వ రోజు హోటల్ యజమానితో చెప్పాడు, మీరు గమనించారో లేదో అతను భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. సరే అనుకున్న యజమాని, నాకు చాలామంది చెప్పారు ఆ విషయం, నేను అతని గురించి వాకప్ చేసి ఒకసారి అతని వెనుకనే ఫాలో అయ్యాను. అతను దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునేవాడు అని చెప్పాడు. అతను రోజు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి హోటల్ కట్టేసిన తర్వాత నా హోటల్ వెనకాల కూర్చుని దేవుణ్ణి ప్రార్థించేవాడు. అది కూడా విన్నాను. ఏమని ప్రార్థించేవాడు? ఈ హోటల్ రేపు కూడా బాగా జనంతో నిండిపోవాలి, బాగా వచ్చి జనం భోజనాలు చేయాలి, ఆ సందట్లో నేను కూడా చేయొచ్చని అతని తాపత్రయం. అది తప్పే. అతను ఎంత అజ్ఞానంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడో గమనించినా యజమానికి ఏమనిపించిందంటే, నిజమే, రోజు ప్రార్థించుకుంటున్నాడు దేవుణ్ణి అతను భోజనం కోసం, నా బిజినెస్ బాగుండాలని కోరుకుంటున్నాడు కదా అనే సెంటిమెంట్ వచ్చింది. అందుచేత చూసి చూడనట్టు వదిలేశాడు. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, అది విషయం తప్పైనా అతను అజ్ఞానంతో ప్రార్థిస్తున్న దేవుణ్ణి అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు పొంది వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు కొంతమంది కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అది వాళ్ళ పొట్ట కోసం కావచ్చు, అయినా అది మనకు ఉపయోగపడవచ్చు. ప్రార్థన ఊరికే పోదు. అందుచేత ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎవరు ఎలా ప్రార్థించినా మనకి మంచి జరుగుతున్నప్పుడు దాన్ని నమ్మవలసిందే. ఆ రకమైన అనుభవాలు మీ జీవితంలో ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.